తమిళనాడు ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ఒక వినూత్న సంక్షేమ పథకానికి తెరలేపింది. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పుట్టే ప్రతి బిడ్డకు ఒక గ్రాము బంగారం ఉంగరాన్ని కానుగ్గా ఇవ్వాలని నిర్ణయించింది. తమిళ సంస్కృతిలో పుట్టిన పాపకు మేనమామ బంగారు కానుకలు పెట్టే ఒక అందమైన సంప్రదాయం ఉంది. దాన్నే స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమానికి తైమామన్ తంగ మోదిరం తిట్టం అని పేరు పెట్టారు. అంటే మేనమామ బంగారు ఉంగరం పథకం అని అర్థం. ఈ భారీ పథకం కోసం ప్రభుత్వం ఏటా దాదాపు 755.83 కోట్లు ఖర్చు చేయబోతోంది. దీనివల్ల ప్రభుత్వాసుపత్రుల్లో ఏడాదికి జన్మించే సుమారు 4.42 లక్షల మంది శిశువులకి ఈ బంగారు కానుక అందుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజైన జూన్ 22 నుంచి జన్మించిన పిల్లలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఇక పెరియార్ అన్నా జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ఉంగరాల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగడం కోసం తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ వెంటనే టెండర్లు పిలవాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల ఎన్నికల్లో అధికార తమిళ వెట్రి కజగం టీవీకే పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకే ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా చిన్నపాటి అండగా నిలవడం, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల్ని మరింతగా ప్రోత్సహించటం, అలాగే సంస్కృతిని గౌరవించటం ఈ పథకం వెనుకున్న ప్రధాన ఉద్దేశాలు. ఇప్పటికే తమిళనాడులో విజయవంతంగా నడుస్తున్న డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ కి ఈ సరికొత్త ఉంగరాల పథకం అదనపు బలాన్ని ఇస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది. అయితే ఈ పథకంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య రంగ నిపుణులతో పాటు ప్రతిపక్షాలు, చివరికి అధికార కూటమిలోని మిత్రపక్షాలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. అంత భారీ మొత్తాన్ని ఉంగరాల కోసం కేటాయించే కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి ఉపయోగిస్తే బావుంటుందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ మిత్రపక్షమైన వీసీకే పార్టీ అధినేత ఎంపీ తోల్ తిరుమావళవన్ ఈ పథకాన్ని పునఃపరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి విజయన్ కోరారు. ఈ 756 కోట్లతో ప్రభుత్వాసుపత్రుల్లోని ప్రసూతి వార్డులను ప్రైవేటుకు దీటుగా ఆధునీకరించవచ్చని, ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులని భర్తీ చేయవచ్చని తిరుమావళవన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వసతులు, భద్రత లేకపోవడం వల్లే 44% కుటుంబాలు అప్పులు చేసి మరీ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆసుపత్రులకు అవసరమైన మందులు కొనాల్సిన తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ సంస్థ ఇప్పుడు బంగారం కొనడానికి టెండర్లు వేయడమేంటని ఓ ప్రభుత్వ అధికారి కూడా పెదవి విరిచారు. కానీ ఈ పథకాన్ని ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ కె కొలందస్వామి మాత్రం గట్టిగా సమర్థిస్తున్నారు. ఈ ఉంగరం ఆశతోనైనా ఎక్కువ మంది ప్రభుత్వాసుపత్రులకు వస్తారని, దీనివల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసరంగా జరిగే సిజేరియన్ల రేటు తగ్గుతుందని ఆయన విశ్లేషించారు. విమర్శలు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం టెండర్ల ప్రక్రియతో ముందుకే వెడుతోంది. ఫలితంగా ఈ బంగారు ఉంగరం చుట్టూ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో, ప్రజల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.